నమస్తే, నా పేరు స్వప్న. కంచుల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. ప్రకృతి రమణీయత కలిగిన విశాఖపట్నం సమీపంలోని పవిత్రమైన సింహాచలం కొండపై కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని భక్తులు ప్రేమగా సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. ఈ క్షేత్రం చుట్టూ ప్రతి సంవత్సరం జరిగే గిరి ప్రదక్షిణ ఉత్తరాంధ్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటి. భక్తులు సుమారు 32 కిలోమీటర్ల దూరం కొండ చుట్టూ కాలినడకన తిరుగుతూ స్వామివారిని స్మరిస్తారు. హిందూ సాంప్రదాయంలో దేవుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే దైవాన్ని జీవితానికి కేంద్రంగా భావించడం. అదేవిధంగా ఒక పవిత్రమైన కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. సింహాచల కొండను స్వామివారి పవిత్ర నివాసంగా భావించే భక్తులు ఆ కొండ చుట్టూ నడవడం ద్వారా స్వామివారి అనుగ్రహం పొందుతామని విశ్వసిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ యాత్రలో ప్రతి అడుగు ఒక ప్రార్థన వంటిది. శరీరానికి కలిగే అలసటను భరిస్తూ భగవన్నామాన్ని జపిస్తూ ముందుకు సాగడం ఒక రకమైన ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. సింహాచలంలో స్వామివారు వరాహం మరియు నరసింహ అవతారాల సమ్మలిత రూపంగా కొలువై ఉన్నారని క్షేత్ర విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని ఎంతో శక్తివంతమైన నరసింహ క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించిన కథ అందరికీ తెలిసిందే. ఆ దివ్య అవతారంతో సంబంధం ఉన్న పవిత్ర స్థలంగా సింహాచలాన్ని భక్తులు గౌరవిస్తారు. స్వామివారి కృప కోసం సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం తమ పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే గిరి ప్రదర్శనకు భక్తులు ఎంతో ముందుగానే సిద్ధమవుతారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సింహాచలం చేరుకుంటారు. ప్రదక్షిణ ప్రారంభించే ముందు కొందరు భక్తులు కొబ్బరికాయ కొట్టి స్వామివారిని ప్రార్థించి యాత్రను ప్రారంభిస్తారు. కొందరు చెప్పులు లేకుండా నడుస్తారు. మరికొందరు ఉపవాసం లేదా దీక్షలో పాల్గొంటారు. ఈ గిరి ప్రదక్షిణ సాధారణంగా సింహాచలం కొండ దిగువన ప్రారంభమై కొండ చుట్టూ ఉన్న వివిధ ప్రాంతాల మీదుగా సాగి తిరిగి ప్రారంభ స్థలానికి చేరుకోవడంతో పూర్తవుతుంది. మొత్తం మార్గం సుమారు 32 కిలోమీటర్లు ఉంటుంది. మార్గం అంతా భక్తి గీతాలు, భజనలు, నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. కొందరు నెమ్మదిగా నడుస్తూ, కొందరు భజనలు చేస్తూ, మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల తమ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని, కుటుంబంలో శాంతి కలుగుతుందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. చాలా మంది భక్తులు ఒక కోరికతో గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆ కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా మళ్ళీ ప్రదక్షిణ చేస్తామని మొక్కుకుంటారు. మరికొందరు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, ఉద్యోగం, వివాహం వంటి విషయాల కోసం స్వామివారిని ప్రార్థిస్తూ ప్రదక్షిణ చేస్తారు. ఈ యాత్రలో అత్యంత గొప్ప విషయం సామూహిక భక్తి. ధనికుడు, పేదవాడు, చిన్నవాడు, పెద్దవాడు అనే తేడా లేకుండా అందరూ ఒకే మార్గంలో నడుస్తారు. అందరి నోట ఒకే నామస్మరణ ఉంటుంది. ఒకరి కోసం మరొకరు నీళ్లు అందించడం, అలసిపోయిన భక్తులకు సహాయం చేయడం, అన్నదానం చేయడం వంటివి సేవా కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా కనిపిస్తాయి. అందువల్ల గిరి ప్రదక్షిణ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాకుండా సామాజిక ఐక్యత, సేవాభావం, భక్తి, సహనంకు ప్రతీకగా కూడా నిలుస్తోంది. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ పూర్తయిన తర్వాత భక్తుల్లో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. గంటల తరబడి నడిచి అలసిపోయిన శరీరానికి స్వామివారి దర్శనం ఒక కొత్త శక్తిని ఇచ్చినట్లు భక్తులు అనుభూతి చెందుతారు. స్వామివారి కొండ చుట్టూ తిరిగాం, ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్నామనే తృప్తితో భక్తులు తమ యాత్రను ముగిస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే కేవలం 32 కిలోమీటర్లు నడవడం కాదు. అది ఒక భక్తి ప్రయాణం, అది ఒక సంకల్ప యాత్ర, అది ఒక ఆధ్యాత్మిక సాధన, స్వామిపై నమ్మకానికి ప్రతీక. ప్రతి అడుగులో స్వామి నామస్మరణ, ప్రతి మలుపులో భక్తి, ప్రతి అలసటలో ఓర్పు, చివరికి స్వామివారి దర్శనంలో ఆనందం. ఇదే సింహాచలం గిరి ప్రదక్షిణ గొప్పతనం.
సింహగిరి అప్పన్నను నమ్మిన భక్తుడికి స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉంటుంది అనే విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.